నమస్కారం. ఆర్వీఆర్ టీవీ సమర్పిస్తున్న మాస్ ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నెల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉండిపోతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మాస ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి నెల మనం ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే నెలలో అసలు ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయాలను తెలియజేయండి. అందులో వృషభ రాశి వాళ్ళకి అసలు మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి మొదటి సగభాగంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటున్నాడు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో రావలసినవి ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకని అంటే లాభస్థానంలో శని ఉన్నందువల్ల ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో కుజుడు కూడా అక్కడ కలిసి ఉన్నందువలన కూడా కొంతవరకు ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంటుంది. అందుకని ఈ ఆలస్యాన్ని మనం నివారించుకోవడం కోసం క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని తెల్లవారుజామున జపించుకోవడం మంచిది. అంటే తొందరగా అనుగ్రహం లభిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అది అధిగమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ అధిగమించడానికి కూడా ఈ గణపతి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. అయితే ఈ స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం ఇల్లుకి ఏదైనా అడ్వాన్స్ ఇచ్చామనుకోండి, తిరిగి రాకపోవడం లాంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉంటుంటాయి. అలాగనే మనకు ఏదైనా ఒక వస్తువుని కొనాలి అంటే తప్పనిసరిగా మనం జపం చేసుకుని కొనుక్కోవాలి. ఎందుకోసం అంటే వర్తమాన కాలంలో డూప్లికేట్లైనా దొరుకుతున్నాయి, కల్తీలైనా దొరుకుతున్నాయి, అలాగే నిర్మాణాలు సక్రమంగా లేని ఇళ్ళైనా దొరుకుతున్నాయి. అందుకని వీటిలో మనం ఏది కొనాలనుకున్నా దానికి తగినటువంటి జపం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇల్లు కొనాలనుకున్నాను, అప్పుడు ఏం చేయాలి అంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఇల్లు కొనే ప్రయత్నం చేయాలి. అలాగనే మనం స్థలం కొనుక్కుందాం అనుకున్నాం అనుకోండి, శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇంకో విశేషం ఏంటంటే మనం కొన్న వాటిలో కూడా తగాదాలు వస్తుంటాయి తర్వాత. ఆ తగాదాలని అధిగమించి మనకు రావాల్సినటువంటి భూమి మనకు దక్కాలన్నా కూడా శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనేది బాగా ఉపకరిస్తుంటుంది. అలాగే మనం చేసేటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు రావాలి. అయితే రెండో వారంలో అటువంటి కొంచెం గుర్తింపు తగ్గేటువంటి అవకాశం ఉంది. అధికారుల యొక్క ఆదరణను మనం పెంచుకోవడం కోసం మనం మాట్లాడే తీరులో కూడా ఇతరులకు మేలు చేసేటువంటి మాటలే మాట్లాడాలి. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుని తరువాత నిర్ణయం తీసుకోవాలి. అంటే మనకు నిర్ణయం తీసుకోవాలంటే సందిగ్ధంగా ఉన్నప్పుడు ఒక గంట సేపు అయినా శ్రీదత్త శరణం మమ అనే జపం చేసుకుని అటు తర్వాత కనుక చేసినట్లయితే అది బాగా మేలు చేస్తుంది. అయితే లాభాలు రాలేదు అని తొందరపడకూడదు, ఎందుకంటే మెల్లగా వస్తూ ఉంటాయి. ఎందువలన అంటే లాభస్థానంలో శని యొక్క ప్రభావం చేత అనమాట. అలాగే ఉద్యోగం సంపాదిద్దామని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసేటువంటి వారు తప్పనిసరిగా దానికి తగినటువంటి జపం చేసుకోవాలి. లేకపోయినట్లయితే అక్కడ కూడా మోసగించబడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన శ్రీ రాజమాతంగై రాజశ్యామలాయై ఉద్యోగదాయిని నమః అనే మంత్రాన్ని తెల్లవారుజామున జపం చేసుకుంటున్నట్లయితే బాగుంటుంటుంది. 5,000 years ago, Ayurveda naturally treated seasonal illnesses. Today, 6 potent herbs deliver rapid relief with 20 to 30 times superior absorption through curcumin liposome technology. Andrographis, Lata Karanja, Salix and Amrita regulate temperature, balance dosha, and strengthen immune response. Haritaki and Kantakari support natural detoxification and ease respiratory discomfort. This is Relief Holo 650, a clinically validated Ayurveda healing at the cellular level. Fever and body aches are signs that your body is working hard to recover. Don't just suppress symptoms, support your body's natural healing.
Live life fullest with relief. అలాగే మనకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ అధికంగా ఉన్నందువలన ఏం చేయాలి అంటే 2, 3 మార్గాలలో ధనాదాయానికి అవకాశం, అంటే ధనానికి అవకాశం, కనీసం అప్పడగడానికి అవకాశం మిత్రులను చెప్పి ఉంచుకోవాలి. అంటే ముందుగానే అప్పు తీసేసుకున్నట్లయితే అది ఖర్చయిపోతుంది. అవసరానికి మిగలదు. అందుకని ఏం చేయాలి అంటే మనకు ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు తీసుకుంటాము అని చెప్పి వారితో చెప్పి ఉంచాలి. అలాగే వివాహాది సంబంధాల విషయంలో మనం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలించేటువంటి అవకాశం ఉంది. అయితే మాట్లాడేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తతో కూడి ఉండాలి. అయితే రెండవ భాగంలో, మాసంలో రెండవ భాగంలో మాటలు విలువ కలిగినవిగా ఉంటాయి. అలాగే ఇతరులను ఆకట్టుకునేవిగా ఉంటాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగనే మనకి వ్యక్తులకు కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు పెరిగినప్పుడు వాటిని సక్రమంగా నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. అంతేకాకుండా మనం ఎవరితో వ్యవహరించేటప్పుడైనా సరే సహనం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఎందుకని ఆ సహనం లోపించినట్లయితే, ఉద్రేకపడినట్లయితే మాటకి మాట పెరిగి వ్యక్తులు దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఆ విషయంలో సహనం అవసరం. అలాగే వ్యక్తికి ప్రత్యేకించి అలసట కలుగుతుంటుంది. అంటే ఎక్కువ శ్రమ పడడం తప్పదు. ఆ శ్రమ పడినందువలన ఆరోగ్యంలో కొంత ఇబ్బంది కలుగుతుంటుంది. అలసట కూడా ఎక్కువ కలుగుతుంటుంది. దాన్ని అధిగమించడం కోసం తెల్లవారుజామున ధ్యానం చేయడం అనేటువంటిది బాగా మేలు చేస్తుంది. అలాగే రాత్రి నిద్ర లేకపోవడం లాంటి సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ నిద్ర లేకపోవడం అనేది అనారోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే రాత్రి 8 లోపులోనే ఆహారం తీసుకోవాలి. 9ంటికల్లా లైట్లు ఆర్పేసి పడుకోవాలి. 9-12 వరకు పడుకునేటువంటి నిద్ర చాలా చాలా మంచిదనమాట. అది అమృతం లాంటిది. అంతేకాకుండా ఆ సమయంలో ముచుకుందార్చత గోవింద అనేటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే నిద్ర బాగా వస్తుంది. ఆ గాఢ నిద్ర ఏం చేస్తుందంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఉదయకాలం మనం వం క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇది చాలా ఎంత గొప్ప మంత్రం అంటే మనకి శరీరంలో ఎక్కడ బాధ ఉందో అక్కడ మీ చేయి పెట్టుకుని ఆ మంత్రాన్ని కనుక జపం చేసుకున్నట్లయితే వెంటనే నిదర్శనం కనిపిస్తుంది. 4-5 నిమిషాల్లో మీకు ఆ ఇబ్బంది తొలగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. అయితే ఈ ఇబ్బందులు ఉంటే ఇంకొంచెం శ్రమ పడదాం, ఇంకొంచెం అప్పులు చేద్దాం లాంటి భావనల వలన మనం లక్ష్యాన్ని సాధించలేం. అయితే మహాలక్ష్మిని, నారాయణుడిని మనం పూజ చేయడం ద్వారా ఏం చేయాలి అంటే మారేడు దళాలతో అర్చించాలి. ఎందుకంటే మారేడు దళాలు విష్ణుమూర్తికి పూజ చేయడం ఏంటి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాదండి, అది లక్ష్మీ స్వరూపం. దానికి మనం విష్ణుమూర్తికి పూజ చేయడం చాలా మంచిది. తిరుపతిలో శుక్రవారం రోజున తప్పనిసరిగా మారేడు దళాలతో పూజ చేస్తారు. హుహు. మనం మెట్లెక్కుతుంటే బెల్వదళార్చిత గోవింద అనే నామం చాలా చోట్ల కనిపిస్తుంది. అవును. అది ఏమిటంటే బెల్వదళాలతో పూజ చేయడం అని అర్థం. హుహు. ఆయన పూజ చేస్తే చాలా మంచిది, ఆయనకి ప్రీతికరం అనమాట. లక్ష్మీ స్వరూపమైనప్పుడు వాటితో పూజ చేస్తే ప్రీతే కదండి. అందుకని వాటితో చేయడం చాలా మంచిది. అలా చేసినట్లయితే సంపద పెరుగుతుంటుంది. అలాగనే ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామారోగ్యమీశతాం యశః పుణ్యం సుఖం మోక్షం ఇందిరేష్టం ప్రయచ్చతు అని లక్ష్మీదేవిని కనుక ప్రార్థించుకున్నట్లయితే మనకు భౌతిక సంపదలతో పాటు మోక్షానికి కూడా అది బాగా ఉపకరిస్తుంటుంది. అది చేయడం మంచిది. అలాగనే మనకు గ్రహదోషాలు నివారించబడడం కోసం శుక్రవారం రోజున తెల్లటి పుష్పాలతో మనం పార్వతీదేవిని, శివుడిని పూజ చేసినట్లయితే మల్లెపూలు ఉన్నాయి కదా, వాటితో పూజ చేస్తే చాలా చాలా మంచిది, అభివృద్ధి కలుగుతుంది. అందువలన మనం చేసేటువంటి ఏ పనైనా సరే భక్తితో చేయడము, తక్కువ కాలంలోనే ఎక్కువ ఫలితాన్ని సాధించేటట్లుగా మంచి మంచి సమయాలు చూసుకుని చేయడము చాలా మేలు చేస్తుంది. మొత్తంపై చూసినట్లయితే వీరికి ఈ నెల బాగుంటుందనే చెప్పాలి. ఆ బాగుండడంతో పాటుగా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పుణ్యబలాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. గురుగారు, ఈ రాశి వాళ్ళు చేయవలసిన పూజలు, లేకపోతే పూజించాల్సిన దేవుడు, చేయవలసిన దానాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ముఖ్యంగా పులిహార ఉంటుంది కదా, దీన్ని ఆలయాల్లో చేయించి ప్రసాదంగా పంచుతున్నట్లయితే చాలా మేలు కలుగుతుంది.
అందులోనూ శుక్రవారం చేసినట్లయితే ఎక్కువ మేలు కలుగుతుంది. ఆహార రూపంలో మనం చేసేటువంటిది ఆరోగ్యానికి కూడా కారణమవుతుంటుంది. మనకు శంకరాచార్యుల వారు స్తోత్రంలో చెబుతారనమాట. ఏమనంటే నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, నిత్యము అన్నదానం చేసేటువంటి వ్యక్తికి అన్ని రోగాలు నశిస్తాయి అని చెబుతారు. మరి అన్నదానం చేయడం అంటే ఎట్లా అంటే ఆవుకి కాస్త గడ్డి వేయచ్చు, చీమలకు కాసిన నూకలు వేయచ్చు, పక్షులకు కాసిన గింజలు వేయచ్చు, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టచ్చు. ఇలాగా మనం ఏది చేసినా కూడా అది ఆహార దానమే, అది బాగా మేలు చేస్తుంది. గురుగారు, వృషభ రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, మీ రాశిని బట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా గురువుగారిని ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.